తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. సమాజ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకొని అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్యేలు అన్నారు. ఉషోదయ ఫౌండేషన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు జరిగే గుర్రం జాషువా జయంతోత్సవాలను ఆదివారం శ్రీ విజ్ఞాన వేదిక పర్యవేక్షణలో భీమవరం వైఎస్ఆర్ జిల్లా శాఖ గ్రంథాలయంలో గుర్రం జాషువా జయంతోత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాహితీ నందనవనం భీమవరం అని ఎందరో కవులు, కళాకారులు, క్రీడాకారులు విశిష్ట సేవలందించి భీమవరం ఖ్యాతిని దేశంలో ఇమ్మడింపచేశారని, గుర్రం జాషువా రచనలు మానవతా విలువలు పెంచేలా ఉంటాయన్నారు. 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువా జయంతోత్సవాలను నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. గుర్రం జాషువా వారి జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మూల కారణం ఉషారాణి గారు, రత్నం గారు, పద్దెని వెంకటరాజు గారు, చంద్రాని గారు, మగన కోడేశ్వర గారు, షబీనా బేగం గారు. అసలు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి మూల కారణం చంద్రజీ గారికి, రంగసాయి గారు. వాళ్ళు ఏంటి ఏ కార్యక్రమం లేదు మనకి. భీమవరంలో ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏ మారుమూలన్నా మర్చిపోయిన కవిని కూడా బయటికి తీసుకురావాలన్నా రంగసాయి గారే ఉండాలి. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గుర్రం జాషువా గారు గొప్ప కవి, గొప్ప సాహిత్యవేత్త. వారిని చరిత్రలో మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అటువంటి మహనీయులు రాసిన కవితలు చదువుకుంటూ దేశానికి అప్పగించుకోవాలి. అటువంటి మహనీయులు రాష్ట్రంలో వ్యవసాయం దండగాన చంద్రబాబు పాలన నడుస్తుందని, రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టిందని ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నదాతలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ప్రస్తుత కూటమి పాలనలో విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని ఆరోపించారు. రైతుల పక్షాన ఈ నెల 9న భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్రంలో రైతాంగ సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులందరితో కలిపి రైతు సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ఆర్డీఓ కార్యాలయాలు, నరసాపురం ఆర్డీఓ కార్యాలయంలో నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో ఉండి భీమవరం, అలాగే తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతాంగ సోదరులతో పాటు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పట్టించుకోవటం లేదు అని ఇప్పటికే 2-3 సార్లు రైతు సోదరుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయటం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యల్లో రైతాంగం ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. రైతాంగ సోదరులు గతంలో వ్యవసాయం దండుగా అన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మళ్ళీ ఈ రోజున కొనసాగుతూ ఉంది. రైతు అంటే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేయటం జరిగింది. రైతు భరోసా కానీ, రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ప్రతి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కట్టి రైతుకి ఏది అవసరమో అన్ని విధాల సహకారం అందించే విధంగా ఒక రైతుకి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లోని 10,500 రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఈ రోజున రైతు భరోసా కేంద్రాలన్నీ తాళాలు వేసి ఉన్నాయి. ఏదైనా సమస్య వస్తే రైతు భరోసా దగ్గరికి వెళ్తే
సమాధానం చెప్పేటువంటి పరిస్థితి రైతు భరోసా కేంద్రాల్లో లేవు. రైతుకి విత్తనం దగ్గర నుంచి ధాన్యం మోసూలు అయ్యేదాకా, విత్తనం కొనుగోలు దాకా, విత్తటం మొదలు అమ్మే వరకు పూర్తి భరోసా ప్రభుత్వం ఉండేది. సబ్సిడీలో ఎరువులు, పురుగు మందులు ఇచ్చేవాళ్ళం, సబ్సిడీలో విత్తనాలు ఇచ్చేవాళ్ళం, పంట ఊడ్చుకోవడానికి, కోసుకోవడానికి పెట్టుబడిగా రైతు భరోసా ఇచ్చేవాళ్ళం, 0 వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళం. ఒకవేళ కెలామిటీస్ వస్తే, ఎక్కడన్నా ఇబ్బంది వస్తే ఇన్పుట్ సబ్సిడీ అందించేవాళ్ళం. ఒకవేళ ఇన్సూరెన్స్ రైతు కట్టుకోకపోతే గత ప్రభుత్వంలోనే ప్రభుత్వమే రైతు తరపున ఇన్సూరెన్స్ కట్టి ఏదన్నా కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ అందేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్న గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి రైతుకి అన్ని రకాలుగా ఆ రోజున అండదండలుగా ఉన్నటువంటి విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అదే రైతు ఇవాళ విత్తనాలు కొనుక్కోవాలన్నా బయట దళారీలు, బ్లాక్ మార్కెట్. ఇవాళ ఎరువులు కొనుక్కోవాలంటే దళారీలు, బ్లాక్ మార్కెట్. ఇవాళ యూరియా బస్తా కానీ ఇతర ఎరువులు కానీ ఏది కొందామన్నా రైతుకు అందుబాటులో లేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా గురించి క్యూ లైన్లో ఉండి ఎలా రైతులు ఇబ్బంది పడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవటం విడ్డూరంగా ఉంది. వ్యవసాయ మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడుతున్నటువంటి తీరు రైతులను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఒక యూరియా బస్తా ఎక్కడా అందట్లేదు. సాధారణంగా యూరియా బస్తాలు సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం అవుతాం. దాంట్లో 50% మార్కెట్ ద్వారా మార్కెట్ యార్డులు కానీ, లేదు సహకార సంఘాలు కానీ, లేదు రిటైల్ ప్రైవేటు వ్యాపారస్తులకు ఒక 50% వాళ్ళకి అందించేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈ రోజున మార్కెట్ ద్వారా వచ్చేటువంటి ఎరువులు ఎక్కడా కూడా అందుబాటులో లేవు. ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర బ్లాక్ చేసి 270 అమ్మవలసినటువంటి ఒక యూరియా బస్తా ఈ రోజున 500, 600 పెడితే బ్లాక్లో దొరికేటువంటి పరిస్థితి. అంటే 50% మార్కెట్ ద్వారా ఇవ్వాల్సినటువంటి ఎరువులు బ్లాక్ చేసి ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇవ్వటం వల్ల ఈ రోజున రైతుల్లో ఈ ఆందోళన రేకెత్తింది. బ్లాక్ లో 200 నుంచి 300 పై రేట్ని కొనుక్కునేటువంటి పరిస్థితి. ఒక పక్క రైతు పరిస్థితి అలా ఉంటే ఆక్వా రైతు ఏమో మెజరింగ్ చేయడానికి యూరియా కానీ, సూపర్ కానీ, ఇతర ఎరువులు కానీ కావాలంటే నిబంధనలు అడ్డొస్తా ఉన్నాయి. చెరువులు వ్యవసాయం అంటూ ఉన్నారు, వ్యవసాయానికి ప్రయారిటీ అంటూ ఉన్నారు కొన్ని చోట్ల. మరి ఈ రోజున ఆక్వా కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. వారికి సరైనటువంటి సహకారం లేదు. కనీసం ఎరువులు, పురుగు మందులు అందించేటువంటి పరిస్థితి లేదు. ఇదే రైతు భరోసా కేంద్రాల్లో ఆక్వాకు సంబంధించినటువంటి పురుగు మందులు, ఎరువులు, భూసార పరీక్షలు, దానికి సంబంధించినటువంటి ఫిషరీస్ అసిస్టెంట్లను కూడా ఎప్పుడు ఏర్పాటు చేసాం, అందుబాటులో ఉంచాం. నియోజకవర్గానికి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను కూడా పెట్టున్నాం. కానీ ఈ రోజున ఇవన్నీ కూడా ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వం కట్టేటువంటి ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వంలో రైతుల తరపున కట్టట్లేదు. మొన్న మొలకలు వచ్చినాయి, కొన్ని చోట్ల నష్టం జరిగింది. రైతుకి ఎక్కడైనా ఒక్క పైసా నష్టపరిహారం అందివ్వలేదు. ఇవాళ ఈ బ్లాక్ మార్కెట్ ని అరికట్టకపోవటం, రైతుకి ఈ ఎరువులు అందించకపోవటం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. రైతును అన్ని రకాలుగా ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పి మోసపుచ్చి ఈ రోజున రైతులను రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సోదరుల తరపున, ఆక్వా రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులతో పాటు రేపు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టున్నాం. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ, రైతాంగ సోదరులందరూ, కౌలు రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శాంతియుతంగా రికమెండేషన్ ఇచ్చి రైతుల గోడిని ఈ ప్రభుత్వానికి విన్నపం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయవలసిందిగా మీ పాత్రికేయ మిత్రుల ద్వారా కోరుతాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ను రేవంత్ రెడ్డి అభినందించారు. మునుముందు ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష మండలి డీఆర్సీ సమావేశం. విశాఖ అభివృద్ధిపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా.
యూరియా కొరత పేరుతో జగన్ రాజంతం చేస్తున్నారన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని వ్యాఖ్య. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని పిలుపు. రేవంత్ రెడ్డిని కలిసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించిన సీఎం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.